శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఈ పేరు గల స్త్రీ మకర రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మామూలు ఆడది కాదు. మరో 2 రోజుల్లో ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా విడిచిపెట్టదు. అలాంటి మనస్తత్వం గల ఒక చెడ్డ స్త్రీ ఆ స్త్రీ. మరి ఎవరు ఆమె? ఎందుకు మీ జీవితంలోకి వచ్చింది? తెలిసి తెలియక మీరు చేసిన తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల, లేకపోతే ఏదో ఒక విధంగా మీకు తెలియకుండా మీ మీద కక్ష కట్టిందా? అసలు ఏం చేయబోతోందో ఆమె? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక్కరోజు తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతారు. కళ్ళ వెంట నీళ్లు జలజల కారుతుంటే అప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తి వల్ల నాకు చెడు జరగబోతోంది అనే సందేశం నాకు తెలిసినా, నా చెవిన పడినా కూడా నేను నిర్లక్ష్యం చేశాను అని మిమ్మల్ని మీరు తిట్టుకునే స్థితిలోకి మీరు వెళ్ళకండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్నమాట ఆయన డిక్షనరీలోనే ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా, ఎంత మొండి ప్రాబ్లం ఇచ్చినా ఆయన చిటికేసినంతలో ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ వాస్తవి గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. ఎక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే అసలు విషయం ఏంటి అంటే కనుక, మనకు మకర రాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండి తీరాలి. ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తోంది. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిందే. అదేవిధంగా మకర రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలానే మకర రాశి వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మాత్రం ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే చూడండి. ఎందుకనంటే గనుక ఇది చాలా చాలా ఒక ముఖ్యమైన విషయం మీ జీవితానికి సంబంధించింది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వీడియోని అయితే చూడండి. ఎందుకనంటే మనకు ఒక్కొక్కసారి ఎవరి వల్ల అయినా అపాయం రాబోతుందో, ప్రమాదం రాబోతుందో అని తెలియకపోతే ఆటోమేటిక్గా మనం వాళ్ళనే మాట్లాడతాము. ఆ ప్రమాదపు అంచుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ముందుగానే తెలిసిందనుకోండి, కొంచెం అలర్ట్ అవుతారు కదా. ఓహో, అంటే ఈ పేరు ఉన్న వ్యక్తులతో నాకు ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మీరు జాగ్రత్త పడతారు. అందుకోసమని ఈ ఒక్క మెసేజ్. ఇక మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటికీ అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఈ రాశి వారు సౌందర్యవంతులు, అలాగే ధైర్యవంతులు, ఆలోచన పరులు, దానపరులై కూడా ఉంటారు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థిక పరంగా, సామాజికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిర ఆస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది. మకర రాశి వారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.
వారిలో చాలా పొరలు ఉంటాయి. పైకి కఠినంగా రిజర్వ్డ్గా కనిపించినా గానీ లోపల మంచి హృదయం ఉంటుంది. మకర రాశి వారి ప్రధాన లక్షణం వారి అంకిత భావం. వీరు తమ కెరియర్ లేదా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు కూడా విశ్రమించరు. కష్టపడటానికి వెనుకాడరు. తమ పనిని భగవంతునిగా భావిస్తారు. మకర రాశి వారు బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబము, ఉద్యోగము, స్నేహితులు ఏ విషయంలోనైనా సరే తమ బాధ్యతలను నిర్వర్తించటంలో వీరు ముందుంటారు. వీరిలో సహజంగానే క్రమశిక్షణ ఉంటుంది. సమయానికి పనులు చేయటం, ప్రణాళికతో ముందుకు సాగటం వీరి స్వభావం. వీరు ఊహ ప్రపంచంలో అసలు బ్రతకరు. వీరు ప్రతి ఒక్క విషయాన్ని వాస్తవికంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు. ఒక పనిని ప్రారంభించే ముందు కొన్ని కోణాల నుండి ఆలోచిస్తారు. మకర రాశి వారు తమ భావాలను అంత సులభంగా వ్యక్తపరచరు. ప్రేమ, కోపము, బాధ ఏ భావాన్నైనా తమలోనే దాచుకుంటారు. వీరు మాటల కంటే పనుల ద్వారా తమ ప్రేమను లేదా అంకిత భావాన్ని చూపిస్తారు. వీరు సాంప్రదాయాలను, కుటుంబ విలువలను గౌరవిస్తారు. పెద్దల పట్ల గౌరవం, సామాజిక కట్టుబాట్లను పాటించటం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా ఖర్చు చెయ్యరు. భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలని భావిస్తారు. వీరు తమ జీవితంలో ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. బయటకు వీరు చాలా కఠినంగా రిజర్వ్డ్గా కనిపిస్తారు. కానీ లోపల చాలా సున్నితమైన వారు. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం వీరికి బాగా తెలుసు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇది వీరి పట్టుదలగా మంచి లక్షణంగా కనిపించినా కొన్నిసార్లు ఏమవుతుందంటే మొండితనంగా మారవచ్చు. ఈ లక్షణాలన్నీ వారిని విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. కానీ అదే సమయంలో వారు ఒంటరిగా భావోద్వేగాలను అణిచివేసుకునే వారుగా మారే అవకాశం ఉంటుంది. మకర రాశి వారి జాతకం ప్రకారం వీరికి కొన్ని రాశుల వారితో విభేదాలు వస్తాయి. మకర రాశి వారు ఈ రాశుల వారితో పొరపాటున స్నేహం చేసినా, ప్రేమలో పడినా, పెళ్లి చేసుకున్నా కూడా వీరి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మకర రాశి వారికి సింహ, మిథున, కుంభ, ధనుసు రాశుల వారు బద్ధ శత్రువులు. ఎందుకంటే సింహరాశికి అధికారం, గుర్తింపు, ప్రశంసలు కావాలి. వీరు తాము రాజులాగా భావిస్తారు. కానీ మకర రాశి వారు నిశ్శబ్దంగా కష్టపడి పనిచేస్తారు. ఈ రెండు రాశుల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారి ఆధిపత్య స్వభావం మకర రాశి వారికి నచ్చదు. అలాగే మకర రాశి వారి నిష్కల్మషమైన స్వభావం సింహరాశి వారి అహం దెబ్బతీస్తుంది. అలాగే మిథున రాశి వారు చాలా చురుగ్గా చలించిపోతూ ఉంటారు. వీరు కొత్త విషయాలను తెలుసుకోవటానికి, పార్టీలకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మకర రాశి వారు స్థిరంగా, నియబద్ధంగా ఉంటారు. మిథున రాశి వారి అస్థిరమైన స్వభావం మకర రాశి వారికి నమ్మకం కలిగించదు. మిథున రాశికి మకర రాశి వారి నిర్ణయాలు, నియమాలు, క్రమశిక్షణ బోరింగ్గా అనిపిస్తాయి. ఇక కుంభరాశి, మకర రాశి వారు ఈ రెండు రాశులను శని పరిపాలిస్తాడు. కానీ వారి స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. కుంభరాశి వారు స్వతంత్రాన్ని, కొత్త ఆలోచనలను కోరుకుంటారు. కానీ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. కానీ మకర రాశి వారు సాంప్రదాయవాదులు. కుంభరాశి వారి అనూహ్య ప్రవర్తన మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారి నియమాలు కుంభరాశి వారికి అడ్డంకిగా కనిపిస్తాయి. అలాగే ధనుసు రాశి వారి స్వేచ్ఛను, సాహసాలను కోరుకుంటారు. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ మకర రాశి వారు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వారి నిర్లక్ష్య స్వభావం మకర రాశి వారికి నచ్చదు. ధనుసు రాశి వారికి మకర రాశి వారి నియమాలు బందీలుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ రాశులతో సంబంధాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే మకర రాశిలో వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు, మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వారై అవుతారు. అయితే మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం కే అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.
అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అంటే ఇప్పుడైతే తన పర్సనల్ విషయాలు ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటారో వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాల్సిందే. కాబట్టి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్ అనే అక్షరం పేరుతో ఉన్న స్త్రీ గనుక మీ జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువుల్లో ఉన్నట్లు అయితే, లేకపోతే పని చేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. మీ పర్సనల్ విషయాలు ఎవరైతే చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థికపైన అంశాల్లో ఆ విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. కాబట్టి ఎస్ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరికైతే ఉంటుందో వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అయినప్పటికీ పురుషులు అయినప్పటికీ కూడా మీరు మీ జీవితంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే గనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబరుచుకోవటానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతారు. మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే గనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వారైతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అని చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాల పేరుతో మొదలయ్యే స్త్రీలు వివాహితులు అయి ఉండి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అనుమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అని విషయం మనకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే మీరు అనుమానించాలి. ఒక చెడును కోరుకునే వ్యక్తులైతే వాళ్ళు మీకు కనిపిస్తూనే ఉంటారు. వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యల్ని మీరు కొని తెచ్చుకుంటారు. మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా కావచ్చు. ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే వారిని దూషించటం వంటి పనులు అస్సలు చేయకండి. ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోండి. లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్లే అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సిందే. మకర రాశి వారికి 12 సంవత్సరాల నుండి వెంటబడుతున్న మీ యొక్క శత్రువు దొరికారు. అలాగే మకర రాశి వారికి జీవితంలో మరో 2 రోజుల్లో ఒక ఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి కూడా మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు మీ గురించి కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అలాగే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మకర రాశి వారిని వెంటపడుతూ ఉన్నారు. వారు వెంటపడటానికి కారణం ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. అయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మకర రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. మీరు ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. మిమ్మల్ని దిగజార్చటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు.
అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కూడా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోన వారికి షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులని నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన అయితే జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూనే ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్ని సార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కూడా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితం యొక్క ఏ విధంగా ఉండబోతోంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు కానీ మీ జీవితానికి మంచి మలుపును తీసుకొని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే గనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్తారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన అయితే ఆ 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారు. అంటే కలిసికట్టుగా ఒకేసారి 2 మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉండొచ్చు, లేకపోతే వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదంటే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ 3 మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి సలహాలు, సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుందని, మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతోంది. ఈ విధంగా ఈ 2 తేదీల్లో ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైనటువంటి రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో ఒక శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు.
అలాగే మీ జీవితంలో శుభ ఫలితాలను పొందటానికి గోమాతను సేవించండి. గోమాత అంటే సకల దేవత స్వరూపమే కాబట్టి గోమాతను మీరు పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకా పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.